నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథల. ఈరోజు మనం ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉన్నామండి. గత కొన్ని ఎపిసోడ్స్గా స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అసలు అవి రావడానికి రీజన్స్ ఏంటి, వస్తే వాటికి పరిష్కారాలు ఏంటి, ఈ విషయాల గురించి కాస్మెటాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారితో మనం మాట్లాడుతున్నాము. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ప్రధాన సమస్య మంగు మచ్చలు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా అందరు ఇబ్బంది పడుతున్నారు. మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. సో వెంటనే మనం నాగలక్ష్మి గారిని అడిగి మంచి సలహాలు తెలుసుకుందాము. మంచి ప్రోడక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. విన్నారు కదా, చాలా పెద్ద సమస్య ఇది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు ఏజ్తో సంబంధమే లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటికి సంబంధించి మీ దగ్గర ఏదైనా మంచి ప్రోడక్ట్ ఉందా? సో మనం ప్రోడక్ట్ తెలుసుకోవటానికన్నా ఫస్ట్ దానికి కారణాలు తెలుసుకుందాం. అంటే ఏ కారణం చేత మనకి మంగు మచ్చలు అనేవి వస్తున్నాయి అంటే, సాధారణంగా ఆడవారిలో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోయి టెస్టోస్టెరాన్ అనేది పెరిగిపోయినప్పుడు, ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పుడు స్కిన్ పైన మనకి పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, నల్ల శోభి, నల్ల శుభ్యం అని పిలువబడే ఈ మంగు మచ్చలు అనేవి రావటం జరుగుతుంది. అయితే ఈ మంగు మచ్చలు అనేవి అంటే మనకి ఎటువంటి పెయిన్ కానీ ఏమి కలిగించవండి. లైక్ మనకు ఒక పింపుల్స్, మార్క్స్ అంటే కొంచెం మనకి పెయిన్ కలిగించడం, ఇరిటేషన్ రావటం అవి ఉంటుంది. బట్ ఈ పిగ్మెంటేషన్ మచ్చలు ఎలా ఉంటాయి అంటే అవి పెయిన్ కలిగించవు, కానీ అవి ఫేస్ చేసే వాళ్ళ యొక్క ఫీలింగ్ మనం తెలుసుకోవాలి. ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే, ఎంత కాస్ట్లీ జ్యువెలరీ, శారీస్ అన్నీ పెట్టుకుంటారు. బట్ ఈ పిగ్మెంటేషన్ ఏంటి ఫేస్ ఇలా అయ్యింది అన్నప్పుడు ఎంత బాధ అనేది వర్ణనాతీతం. ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం కావాలి అని చాలా రకాల వేల లక్షలాది రూపాయలు వెచ్చించి ట్రీట్మెంట్స్ తీసుకొని అయినా రిజల్ట్ లేక నిరుత్సాహపడి బాధపడే వారిని మేము ఎంతో మందిని కలిసాం. సో అటువంటి సమస్యని ఒక పరిష్కారం కావాలి అంటే బెస్ట్ సొల్యూషనే ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్. సో ఈ స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ అనేది ముఖ్యంగా ఇందులో మనం చూడవచ్చు కోజిక్ యాసిడ్, ఆల్ఫా ఆర్బిటిన్ అండ్ వైటమిన్ ఈ, హైల్రానిక్ యాసిడ్, ఇటువంటి ఇంగ్రీడియంట్స్ యొక్క పవర్ఫుల్ కాంబినేషన్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి పిగ్మెంటేషన్ పైన అప్లై చేస్తారు. సో ఆల్ ఓవర్ ఫేస్కి అంతా కూడా మేము పెట్టమని చెప్తాము. సో ఫేస్ని అంతా అప్లై చేయటం ద్వారా ఈ పిగ్మెంటేషన్ మార్క్స్ అనేవి క్రమేపీ లైట్ అవుతూ పూర్తిగా ఫేడ్ అవుట్ అవ్వటానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, మన రెగ్యులర్ స్కిన్లో కలిసిపోతుంది. సో ఈవెన్ స్కిన్ కలర్, సో అన్ఈవెన్ ప్రాబ్లమ్ అనేది ఇప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము? సో చిక్స్ ఏరియా ఒక కలర్ ఉంటుంది, మనకి టీ జోన్ అని పిలుస్తారు. లైక్ ఫోర్ హెడ్, నోస్, ఈ లిప్స్, ఇదంతా కూడా మనకి టీ జోన్. సి జోన్ మన చీక్స్ ఏరియా. సో ఈ జోన్స్ అనేవి మనకి టిష్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎపిథెలియల్ టిష్యూ, మస్క్యులర్ టిష్యూ అండ్ కనెక్టివ్ టిష్యూ, లెంఫటిక్ టిష్యూస్, ఇలా టిష్యూస్గా పిలువబడే ఒక్కొక్క టిష్యూ అనేది మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది స్కిన్ అంతా కూడా. ఆ టిష్యూస్లో ఫామ్ అయినటువంటి ఈ మెలనోసైట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతున్నప్పుడే ఈ పిగ్మెంటేషన్ సమస్య అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దీంతో మనం మంచి సొల్యూషన్ లభిస్తుంది అనమాట. అయితే సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా క్రీమ్స్ యూజ్ చేయాలి అన్నా కూడా టెస్ట్ ట్రయల్ చేయండి. ఈవెన్ నాకు ఎవరైనా కాల్ చేసి మేడం వాట్ ఎవర్ ఒక ప్రోడక్ట్ వాడదాం అనుకుంటున్నాను, దానిపై మీ ఒపీనియన్ ఏంటి అంటే పర్వాలేదమ్మా ఫస్ట్ టెస్ట్ ట్రై చేసుకోండి. చేసి మీకు హ్యాండ్కో నెక్కు ఎక్కడో ఒక సమ్ ఏరియాలో టెస్ట్ చేసుకొని సెట్ అయితేనే వాడండి అంటాం. బట్ పర్ల్ ప్రోడక్ట్స్ అనేవి ఇవి ఆల్రెడీ డెర్మటాలజికలీ అండ్ సైంటిఫికలీ టెస్టెడ్. సో మీది ఎంత సెన్సిటివ్ స్కిన్ అయినా అయితే ఎంత హార్డ్ స్కిన్ అయినా కూడా అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ ప్రూవెన్. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్స్, ఇలా మన ఇండియన్ స్కిన్ టెక్స్చర్స్ అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్ట్ అయిన ప్రోడక్ట్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ రిజల్ట్ ఇస్తుంది. అయితే పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది నైట్ టైం యూజ్ చేస్తారు. మంగు మచ్చల సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ వాడాలి. డే టైంలో సన్ ప్రొటెక్షన్ అనేది ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. దీని వర్క్ ట్రీట్మెంట్ ఇంట్లో ఉన్నా కూడా కంపల్సరీ అండి. ఇది చాలా మందికి ఐడియా లేదు. మేము ఇంట్లోనే ఉంటాం, హౌస్ వైఫ్ అండి, ఇంట్లో మొత్తం అంతా ఉంటాం, అసలు ఎప్పుడో తప్ప బయటికే రాము.
అలా కూడా సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అంటే మీరు ఒక చీకటి గదిలో ఉంటే తప్ప లైట్ వచ్చే ప్రతి దగ్గర కూడా మనకి యూవీ రేస్ అనేవి స్కిన్కి డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. సో వాటి నుండి ఇంట్లో కిచెన్లో వర్క్స్ చేసేటప్పుడు ఆ వేడి అనేది స్కిన్పై పడినప్పుడు కూడా మీరు గమనించండి. మీరు కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ఉండే స్కిన్ వచ్చేటప్పటికి ఎంత టైర్డ్గా ఈ డార్క్గా స్కిన్ అనేది ఫామ్ అవ్వటానికి మనం ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకొని వర్క్స్ చేసుకోండి. సో అప్పుడు మీ స్కిన్ అనేది ప్రాబ్లం అనేది ఉండదు. సో దానికి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలోనే SPF 50 3++. సో PA 3++ ఫార్ములాతో ప్రిపేర్ అయినటువంటి సన్ స్క్రీన్ అనేది కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.